వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము గోధుమ రవ్వ ఉప్మా తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు గోధుమ రవ్వ, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, జీలకర్ర, ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి, పచ్చి బఠానీ 1 స్పూన్, క్యారెట్ 1 స్పూన్, 3 పచ్చిమిర్చి సన్నగా ఇలా పొడవుగా తరిగి పెట్టుకోవాలి, అల్లం చిన్న ముక్క తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 1 టమాటా సన్నగా తరిగి పెట్టుకోవాలి, కరివేపాకు 2 రెమ్మలు. ముందు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకుందాము. ప్యాన్ వేడైంది, ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది, ఇప్పుడు మినపప్పు వేసుకోవాలి, తర్వాత శనగపప్పు వేసుకొని కలుపుకోవాలి, తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి, తర్వాత పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, అల్లం ముక్కలు ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకుందాము. వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో టమాటా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. కొంచెం లైట్గా చిటికెడు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు మగ్గిపోయినాయి. ఇప్పుడు గోధుమ రవ్వ ఉంది కదా, గోధుమ రవ్వ దీంట్లోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఇట్లా వేయించుకోవాలి. గోధుమ రవ్వను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి 5 నిమిషాలు. ఇట్లా వేయించుకోవడం వల్ల గోధుమ రవ్వ చాలా టేస్ట్ అవుతుంది ఉప్మా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం గోధుమ రవ్వ ఎంత తీసుకున్నామో దానికి 2 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. గోధుమ రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు తీసుకొని పక్కన స్టవ్ మీద ఇవి వేడి చేద్దాం. నీళ్ళు పక్కన స్టవ్ మీద పెట్టుకుందాము. పక్కన స్టవ్ మీద నీళ్ళు మరుగుతున్నాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ మరిగే నీటిని ఉప్మాలో వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కలిపేసి మూత పెట్టేస్తాము. సిమ్లో పెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుందాము. ఇంకా ఉడకాలి. రవ్వ 5 మినిట్స్లో రెడీ అవుతుంది. మూత తీసి చూద్దాము. రెడీ అయింది. గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.